నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెపు రవీంద్ర అనే ఆటో డ్రైవర్ హత్య కేసును ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి వెల్లడించారు. ఓ పథకం ప్రకారమే ఆటో డ్రైవర్ రవీంద్రని హత్య చేశాడని తెలిపారు. ఈ క్రమంలో రవీంద్ర హత్యకు పాల్పడిన అనిల్, చల్లా పవన్ కళ్యాణ్, షేక్ సనావుల్లా, షేక్ తహరుల్లా నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టుకు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీతో పాటు సీఐ వేణు, ఎస్ఐలు సాయి ప్రసాద్, ముత్యాలరావులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖు సుమారు 10 గంటల సమయంలో నల్లోపు రవీంద్ర, వల్లెపు రవీంద్ర అంటే అతని 38 ఇయర్స్, అతని ఆటో ఓనర్ కమ్ డ్రైవర్. అయితే అతని మన ఏఎస్పేట మండలం అతనిది మన ఆత్మకూరు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మిస్ అయినాడు. ఉదయం 10 గంటలకు వచ్చాడు ఆటో అంటే అతని ఆటో ప్రొఫెషన్ కూడా డ్రైవర్ కాబట్టి, ఆటో ప్రొఫెషన్ కాబట్టి వచ్చి అక్కడి నుంచి మిస్ అయిపోయినాడు అనేది వాళ్ళ వైఫ్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము ఫస్ట్ మిస్సింగ్ కేసు కట్టినాము. తర్వాత వాస్తవంగా అది 3వ తారీఖు 10 గంటల జరిగితే వాళ్ళు చూసుకొని 4వ తారీఖు సాయంత్రం వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చారు, మిస్సింగ్ కేసు కట్టాం. తర్వాత ఈ క్రమంలో మనం అతన్ని ట్రేస్ చేసే ప్రాసెస్లో దర్యాప్తు ఎస్ఐ గారు, ఆత్మూరు ఎస్ఐ గారు దర్యాప్తు తీసుకొని దర్యాప్తు చేసే క్రమంలో 7వ తారీఖు సుమారు 4 గంటల సమయంలో డెడ్ బాడీ బండారుపల్లి మ్యాంగో గార్డెన్స్ లో ఒక డెడ్ బాడీ ఉందనే సమాచారం మేరకు అందరూ అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. తర్వాత ఆ శవాన్ని పరిశీలించిన తర్వాత, ఆ డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత కొంత మాకు ఇన్వెస్టిగేషన్ లో అది మిస్సింగ్ నుంచి 174 CRPC కింద మేము అదే రోజు ఆల్టర్ చేసినాం. చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ తీసుకున్న తర్వాత ఇంక్వెస్ట్ లో మాకు కొన్ని విషయాలు బాడీ మీద సస్పీషియస్ ఉన్నది, కొంత బాగా అప్పటికే డీకంపోజ్ అయింది. మనకంటే 3వ తారీఖు, ఇది వాస్తవంగా 3వ తారీఖే జరిగి ఉంటుంది అది ఇన్సిడెంట్ మర్డర్. అది మనకు 7వ తారీఖు వరకు ఉంది కాబట్టి కొద్దిగా డీకంపోజ్ అయిన తర్వాత బాడీలో కొన్ని ఇంజరీస్ కూడా మనం నోట్ చేయడం జరిగింది. దాని మీద శవ పంచాయతీ చేసి దాని మరణానికి కారణం ఏంటని తెలుసుకోవడానికి పోస్ట్ మార్టంకు ఇక్కడ ఆత్మూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరిగింది. ఆ ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో అది మనకు కొంత స్ట్రాంగులేషన్ జరిగినట్టు, అంటే గొంతుకు తాడుతో వేసి తీసినట్టు ఒకటి. తర్వాత ఇంజరీస్ కూడా కొన్ని నోట్ అయినాయి. దాని మీద బేస్ చేసుకొని ఇంక్వెస్ట్లో వచ్చిన సమాచారం బేస్ చేసుకొని దాన్ని 302 అంటే మర్డర్ కేసు కింద ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేసి తర్వాత మన సిఐ గారు వేణు ఆత్మూరు సిఐ గారు ఇన్వెస్టిగేషన్ మర్డర్ కేసు కాబట్టి ఆర్డర్ చేసి దాన్ని 302 కింద దర్యాప్తు చేయడం జరిగింది. ఇది మర్డర్ కాబట్టి మన నెల్లూరు ఎస్పీ గారు తిరుమలేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్స్ లో టీమ్ గా ఆత్మకూరు నా ఆధ్వర్యంలో సిఐ గారు, ఎస్ఐలు వాళ్ళ సిబ్బందితో టీం ఏర్పాటు చేసి దీని కారకులు అయిన ముద్దాయిలను అప్పటికే మనకు ఇంక్వెస్ట్ లో తర్వాత నెక్స్ట్ డే ఐడెంటిఫై అయ్యారు కొంతమంది ముద్దాయిలు. వాళ్ళు ఇంకా వాళ్ళ కన్ఫర్మేషన్ చేసుకునే దానికోసం మేము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే సీసీ కెమెరాలు కానీ లేకుంటే ఆధార్లో మొత్తం అంతా దాన్ని కనెక్ట్ అయ్యే ఎవిడెన్స్ అంతా మేము కలెక్ట్ చేశాము. దాని మీద మనకు ప్రాథమికంగా ముద్దాయిలు దేవిళ్ళ అనిల్ ఒకడు, చల్లా పవన్ కళ్యాణ్ రెడ్డి, షేక్ సనావుల్లా, షేక్ ప్రోగరుల్లా, వీళ్ళు అంతా 23 సంవత్సరాలు 21 సంవత్సరము అంత ఆ వయసుకు సంబంధించిన వాళ్ళు. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దేవుళ్ళ అనిల్ అతని మెయిన్ దీని కాన్స్పిరేటర్, మర్డర్ జరగడానికి కారకుడు. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతని చనిపోయిన రవీంద్ర, వల్లెపు రవీంద్ర ఎవరైతే ఉన్నారో వల్లెపు రవీంద్ర, అతని ఇంటి దగ్గర ఒక ఆడవాళ్ళ విషయంలో ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయని ఇతని ఎవరు మన అనిల్ ప్రచారం చేసినట్టు మా దర్యాప్తు తేలింది. అనిల్ ప్రచారం చేసినట్టు దాని మీద ఈ రవీంద్ర అడిగాడు అనిల్ను, ఎందుకు అట్లా బ్యాడ్గా ఫాల్స్ ప్రచారం చేస్తున్నావు అనే దాని మీద ఒక డిస్ప్యూట్ ఉంది. దాని మీద ఇతన్ని మళ్ళీ అతనికి ఫోన్లో మాట్లాడడం సంభాషణ కూడా అయిన రికార్డు మేము తీసాము.
దాని మీద ఇతని అనిల్ను రవీంద్ర తిట్టినాడు. ఏమని మీ ఇంట్లో వాళ్ళు అట్లా వాళ్ళే వ్యక్తులు అది లేదని అతను వల్గర్గా మాట్లాడినాడని దాని మీద కక్ష పెంచుకొని అదొక కారణము. ఇంకోటి వీళ్ళకి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కూడా ఉంది. అంటే ఈ ఎవరైతే చనిపోయిన రవీంద్ర ఉన్నాడో అతని దగ్గర అనిల్ ఒక 5,000 రూపీస్ తీసుకున్నాడు. ఆ అడిగే విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు ఉన్నాయి. దానికి ఇది ప్రచారము ఆడవాళ్ళ విషయం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారనే ఉద్దేశం మీద దాని మీద మనసులు పెట్టుకొని అనిల్ను కూడా అతని రవీంద్ర చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అతని బాగా తిట్టినాడని చెప్పేసి కక్షబట్టి వీళ్ళ ఫ్రెండ్స్ మిగతా వీళ్ళంతా ముగ్గురు వీళ్ళకి తెలిసిన వాళ్ళు, కళ్యాణ్ రెడ్డి కానీ లేకుంటే సనావుల్లా, తోకలుల్లా, వీళ్ళతో కలిసి అతని కాన్స్పిరసీ కుట్ర చేయడం జరిగింది. ఎలాంటే మీకు 2 లక్షలు ఇస్తాను, వారిని ఎట్లయినా కానీ రవీంద్ర అంటే చంపాలని ప్లాన్ చేశాను. ఆ కార్యక్రమంలో ఇతన్ని నమ్మకంగా రవీంద్రను ఆటో డ్రైవర్ కాబట్టి అతను వేరే మామిడి తోటలలో మోటార్ చెడిపోయింది. ఆ మోటార్ను తీసుకొని రావడానికి ఆటో కావాలని చెప్పేసి అతన్ని పిలిపించారు. ఇక్కడ మన ఆత్మూరు బస్ స్టాండ్ సెంటర్ పిలిపించిన దాని మీద అతని నమ్మి వాళ్ళ ఆటో బాడు కనిపిస్తుపోయి అక్కడ ఎక్కడైతే మనకు బండారపల్లి మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయో అక్కడ తీసుకుపోయి అక్కడ తాడుతో స్ట్రాంగ్లైన్ చేసి కర్రతో కూడా కొట్టి చంపడం జరిగింది. చంపేసి అక్కడ బాడీని పెట్టేసి దూరంగా వీళ్ళు తెలియనట్టు ఎస్కేప్ అయి ఉన్నారు. అది మనకు దర్యాప్తులో తెలియని విషయాలు. కాబట్టి వీళ్ళందరినీ దర్యాప్తు పూర్తి స్థాయిలో అంటే టెక్నికల్ కానీ లేకుంటే అదర్ సర్కమ్స్టెన్సెస్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళ కోసము ముద్దాయిల కోసం తిరగడం జరిగింది. టీమ్స్ ఏర్పాటు చేసి దాంట్లో ఈరోజు 2:30 అంటే మధ్యాహ్నం 2:30 ఆ టైంలో ఆత్మకూరు సిఐ గారు వాళ్ళ టీము అంతా వెళ్ళి ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్, ఆత్మకూరు చెరువు ఉంది కదా, మన ఆత్మకూరు చెరువు దగ్గర వాళ్ళు ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆత్మకూరుకి వచ్చేసి పారిపోయినారు. అప్పటి నుంచి కన్సల్ట్ అయ్యి ఏదైనా కోర్టులో సరెండర్ కావాలన్న ఉద్దేశం మీద రావడానికి వాళ్ళు 4 రావడం జరిగింది. ఆ కార్యక్రమం మన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మీద పోయి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.